श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం 34వ శ్లోకం. శ్రీ భగవానువాచ అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తిం కీర్తి మరణాదతిరిచ్యతే. యుద్ధరంగములో రెండు సేనలకు మధ్యలో యుద్ధము చేయాలని నిర్ణయించి వచ్చినటువంటి అర్జునుడు సడన్గా రాగము చేత మోహింపబడిన వాడై ఈ యుద్ధము నా బంధువులతోటి మిత్రులతోటి ఇలా తాతగారితోటి గురువుతోటి ఎట్లా యుద్ధం చేసేది, ఈ యుద్ధము అవసరమా అని చెప్పి చాలా దుఃఖించడం మొదలుపెట్టాడు. యుద్ధం చేయటం మంచిది కాదు అని తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని నేను యుద్ధం చేయనని చెప్పి రథంలో అలా కూర్చొని ఉన్నటువంటి ఆ అర్జునుడికి శోకమోహ భయముల శోకము తోటి మోహముతోటి ఆవరించబడిన అర్జునుడికి భగవంతుడు తత్వోపదేశమును ఆత్మ ఉపదేశమును చేయటం మొదలుపెట్టి 30వ శ్లోకం వరకు ఆ విషయాన్ని అనేక రకాలుగా వివరించిన తర్వాత అప్పుడు కూడా అర్జునుడిలో ఏమీ మార్పు రాలేదు, నేను యుద్ధం చేస్తానని లేచి నిలబడలేదు. ఆ తర్వాత భగవంతుడు 31వ శ్లోకంలో నుంచి ధార్మిక దృష్టిలో చూస్తే కూడా నువ్వు యుద్ధం చేయటం మంచిది, చేయాలి. అంతకుముందు వరకు పారమార్థిక దృష్టి తత్వ దృష్టిలో చూసినా కూడా నువ్వు యుద్ధం చేయటం మంచిదే. ఎందుకంటే ఆత్మని ఎవరు చంపలేరు, చంపరు, ఎవరిని చంపట్లేదు, శరీరాలు వస్తుంటాయి పోతుంటాయి అని చెప్పి ఆ విషయం చెప్పిన తర్వాత ఇప్పుడు ధార్మిక్ యాంగిల్లో భగవంతుడు చెప్పడం మొదలుపెట్టి 2-3 శ్లోకాలలో ఆ విషయాన్ని కూడా చెప్పి ముగించిన తర్వాత 34వ శ్లోకంలో లౌకిక దృష్టిలో చూసినా కూడా ఏ అర్జున నువ్వు యుద్ధం చేయటం మంచిది, చెయ్యాలి. ఏం చెప్పారు ఇక్కడ? నువ్వు ఎంతో పేరు ప్రతిష్టలు, చాలా శక్తివంతుడైన వాడవని చెప్పి పేరు పొందున్నావు. అటువంటి నీ కీర్తి అంతా కూడా సంభావితస్య, నీకు ఆల్రెడీ అలాంటి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు యుద్ధంలో ధర్మయుద్ధము వేరే, ఇక్కడ వెనుదిరిగి వెళ్ళిపోతే నీకు అకీర్తి వస్తుంది. నీ గురించి అందరూ కూడా చాలా చులకనగా మాట్లాడతారు. అందువలన అటువంటి అకీర్తి వచ్చిందంటే అది మరణమును కంటే చాలా ఘోరమైనది, దాన్ని నువ్వు తట్టుకోలేవు. ఇప్పుడు అంటున్నావే కానీ ఆ తర్వాత వాళ్ళందరూ నిన్ను పిరికి పంద అని చెప్పి నింద వేసి నీ గురించి తప్పుగా ప్రచారం చేశారంటే దాన్ని విని నువ్వు సహించలేవు. కాబట్టి ఇది మరణమున కంటే చాలా దుఃఖాన్ని కలిగించే విషయం అవుతుంది అని చెప్పి 35వ శ్లోకంలో కూడా ఆ లౌకిక దృష్టిలోనే భగవంతుడు మరొక 2 శ్లోకాలను చెప్పబోతున్నారు.
భయాద్రణాదుపరతం మన్స్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. ఈ యుద్ధ భూమిలో ఉన్నటువంటి ఈ మహారథులందరూ కూడా భీష్ముడు, కర్ణుడు మొదలైన వాళ్ళందరూ నీ గురించి ఏమి అని ఆలోచిస్తారో తెలుసా? నువ్వు భయము చేత పిరికితనం వచ్చి భయపడి ఈ యుద్ధభూమిలో నుంచి వెనుతిరిగి వెళ్ళిపోయాడు అని వాళ్ళందరూ నీ ఇంతకుముందు ఇంత గొప్పతనాన్ని పొంది ఉన్నటువంటి భూత్వా బహుమతః, నిన్ను ఎంతో వాళ్ళ దృష్టిలో నీ మీద చాలా నీ విలువ ఉన్నది వాళ్ళకి, కానీ ద్వేషం ఉన్నది, అసూయ ఉన్నది. వాళ్ళందరూ కూడా ఈ విధంగా నీ గురించి తప్పుగా భావిస్తారు. అది నీకు నీ యొక్క గొప్పదనానికి ఇది చాలా డిస్గ్రేస్ అంటే యాస్వసి లాఘవం. నువ్వు ఎంతో గొప్ప బిరుదులన్నీ పొంది పేరు ప్రతిష్టలు ఉన్నవాడవు. కాబట్టి కర్ణుడు మొదలైన వాళ్ళందరూ నిన్ను అవమానించటానికి ఎప్పుడు ఛాన్స్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అందువలన నువ్వు ఇలా తిరిగి వెళ్ళావంటే వాళ్ళెవ్వరు కూడా భయము చేత తిరిగి వెళ్ళిపోయాడని ఉంటారే కానీ కరుణ చేత, దయ చేత ఈ యుద్ధం మంచిది కాదని, మంచి స్వభావము చేత శాంతి మంచిదని చెప్పి వెనుదిరిగి వెళ్ళాడని ఎవ్వరూ అనుకోరు. ఎందుకంటే నీ యొక్క గొప్పదనం ఇంతకుముందు అంత ఉన్నది. నువ్వు సడన్గా ఇప్పుడు యుద్ధంలోంచి తిరిగి వెళ్ళిపోయావంటే ఇది వాళ్ళు పెద్ద ఛాన్స్గా తీసుకుంటారు. అది మాత్రమే కాదు, విను ఇంకా 36వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, అవాచ్య వాదాంశ బహూను వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. అది మాత్రమే కాదు, నీ గురించి చాలా తప్పుడు ప్రచారం చేసి దే విల్ స్పీక్ ఇల్ ఆఫ్ యూ. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు రూల్ చేస్తున్నారా. సహజంగా రూలింగ్ పార్టీ వాళ్ళంటే ఈ మీడియా, ప్రెస్ పర్సన్స్ వీళ్ళందరూ వాళ్ళకి ఎక్కువ వాళ్ళ పక్క మాట్లాడుతుంటారు. అందుకని మీడియా, ప్రెస్ పీపుల్ అందరూ వాళ్ళ చేతిలో ఉంటారా. ఒక చిన్న విషయాన్ని కూడా తీసుకొని నీ గురించి చాలా తప్పు అహితాహ, నీ హితాన్ని కోరేవాళ్ళు కాదుగా వాళ్ళందరూ. ఎప్పుడు ఛాన్స్ వస్తుందా వీళ్ళని, అర్జును పాండవులందరినీ అసలు లేకుండానే చేయాలని. నువ్వు ఇంకా గొప్ప పేరు తెచ్చుకొని పరాక్రమవంతుడుగా అవుతున్నావంటే వాళ్ళకి నచ్చదు, అసూయ. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, నిందంతః తవ సామర్థ్యం. ఇంతకుముందంతా నీ సామర్థ్యం ఏంటి, నువ్వు నివాత కౌచులనే వాళ్ళని ఓడించావు, ఖాండవ దహనము చేశావు ఫారెస్ట్లో ఉన్నప్పుడు. ఇవన్నీ వాళ్ళకి తెలుసు. అలాంటి వాడవు నువ్వు. నీ సామర్థ్యం అంతా ఇప్పుడు తప్పుగా అక్కడ విరాట పర్వంలో 1 సంవత్సరం నువ్వు ఎట్లా ఉన్నావు, కుజ్జవాడిలాగా ఉన్నావు. అలా వేషం వేసుకొని ఉండాల్సి వచ్చింది 1 సంవత్సరం. ఇప్పుడు దాన్నంతా బయటికి తీసుకొచ్చి ఇది కరెక్టే, అతడు పేడివాడు, అట్లాంటప్పుడు అతడికి మొగతనం ఎక్కడుంది, అందుకనే పరిగెత్తి వెళ్ళిపోయాడని చెప్పి దాన్ని ఎక్కువ ఇంకా ప్రచారం చేస్తారు. అలా నీ సామర్థ్యాన్ని వాళ్ళు తప్పుగా ప్రచారం చేయటానికి నువ్వు అవకాశం ఇచ్చావంటే అప్పుడు నీకు ఏర్పడే దుఃఖము దానికి సమమా మరొకటి దుఃఖం ఉండదు అర్జున. దుఃఖతరం, అది చాలా బాధ కలిగిస్తుంది నీకు. నువ్వు తల ఎత్తి ఇంకా ఎవరికి మొహం చూపించలేవు,
సమాజంలో తిరగలేవు. దీనికంటే మరొకటి ఏదైనా దుఃఖతరమైనది ఉందా అలా జరిగితే? నువ్వు ఆలోచించావా ఇదంతా? అందుకని నువ్వు లేచి యుద్ధం చేయడం మంచిది. 37వ శ్లోకంలో కూడా భగవంతుడు లౌకిక దృష్టిలోనే చెప్పి దాంతోటి ఆ విషయాన్ని ముగిస్తాడు. సో 3 శ్లోకాలు ధార్మిక దృష్టిలో, తత్వ దృష్టిలో చాలా చెప్పాడు. ధార్మిక దృష్టిలో చెప్పారు 3 శ్లోకాలు. ఇప్పుడు లౌకిక దృష్టిలో 2 శ్లోకాలు అయిపోయినాయి. 37వ శ్లోకం. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. ఒకవేళ ఈ యుద్ధంలో నువ్వు వాళ్ళ చేతుల్లో చనిపోయినావంటే స్వర్గానికి వెళతావు. ఎందుకంటే నువ్వు ధర్మయుద్ధం చేస్తున్నావు. క్షత్రుడికి ధర్మయుద్ధం చేయటం చాలా గొప్ప విషయమని, అట్లాంటి అవకాశం రావటమే పెద్ద ఛాన్స్ అని చెప్పి నేను చెప్పాను. నువ్వు వాళ్ళ చేతుల్లో గనక ఒకవేళ దుర్యోధనుడో కర్ణుడో వీళ్ళ చేతిలో చనిపోతే స్వర్గానికి వెళతావు. లేదా సపోజ్ నువ్వు వాళ్ళని చంపి జయిస్తే నీకు రాజ్యం వస్తుంది. ఈ రాజ్యాన్ని ఈ భూమి మీద నువ్వు సుఖంగా అనుభవిస్తావు. అందువలన ఏ దృష్టిలో చూసినా కూడా నీకు నష్టం లేదు. అందుకని ఎందుకు నువ్వు యుద్ధం చేయను వద్దంటావేమిటి? హే కౌంతేయ, దానివలన యుద్ధం చేయాలని నిశ్చయం చేసుకొని లేచి నిలబడు. లేచి నిలబడు అంటే లేచి నిలబడి పరిగెట్టిపోతే లేచి నిలబడు. దేనితోటి? యుద్ధం చేస్తాను అని కృత నిశ్చయం చేసి లేచి నిలబడు అని చెప్పి భగవంతుడు లౌకిక దృష్టిలో కూడా విషయాన్ని చెప్పిన తర్వాత ఆ తర్వాత భగవంతుడు ఇప్పుడు విషయాన్ని కొంచెం టాపిక్ మారుతున్నది ఇక్కడ. ఏమిటంటే దీన్ని ఇక్కడ ట్రాన్సిషన్, టీచింగ్లో ఒక ట్రాన్సిషన్ ఫేజ్. భగవంతుడు కర్మయోగాని గురించి మరలా చెప్పబోతున్నాడు. 38లో నుంచి 41వ శ్లోకం వరకు. అప్పుడు దీనికి ఎందుకు ఈ విషయం టాపిక్ తీసుకుంటున్నారంటే స్వధర్మం అందరికీ కర్తవ్యం అయ్యున్నది. వాళ్ళ కర్తవ్యం స్వధర్మం. సో స్వధర్మం చేయటం నా కర్తవ్యం అని తెలుసుకొని ఈ సత్యమును గుర్తించిన వానికి చేసే ఉపదేశం ఏమిటో తెలుసా? నీకు గుర్తు చేయనా? విను అని చెప్పి 38వ శ్లోకంలో సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. ఒకవేళ నీకు పాపం వస్తుంది అనే పాపభీతి భయం ఉండుంటే అది కూడా కరెక్ట్ కాదు. ఎందువలనంటే కర్మయోగ దృష్టిలో నువ్వు గనక ఈ యాక్షన్ కర్మని యుద్ధంను చేశావంటే, ఏమిటి కర్మయోగ అంటే? భగవంతుడు ఇండైరెక్ట్గా ఆ పదాలు ఇక్కడ చెప్పలేదు, ఇది కర్మయోగన అదే అని. తర్వాత చెప్పబోతాడు 3వ అధ్యాయంలో. దానికి ముందు ఇక్కడ నేను చెప్పబోతున్నాను అవన్నీ విను అని చెప్పటం కోసం కర్మయోగ స్టాండ్ పాయింట్లో నువ్వు ఏ విధంగా చింతించి ఈ యుద్ధాన్ని చేయాలని అడ్వైజ్ ఇస్తున్నాడు భగవంతుడు. ఇప్పుడు కర్మయోగ దృష్టిలో అంటే మనకు గుర్తు తెచ్చుకోవాలి, ఇక్కడ వేరే సందర్భంలో కర్మయోగం అంటే ఏమిటనేవన్నీ మాట్లాడాం కాబట్టి. కర్మయోగం అనేటువంటిది లేకుండా జ్ఞానయోగం కంప్లీట్ అవ్వదు. జ్ఞానయోగం ఈజ్ ఇంపాసిబుల్, అసాధ్యం వితౌట్ కర్మయోగ. అర్థమైందా? కర్మయోగ
ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ జ్ఞానం. అలాగే జ్ఞానయోగం ఈజ్ ఇంపాసిబుల్ వితౌట్ కర్మయోగ. అందువలన కర్మయోగ అంటే ఏమిటి? దాంట్లో 2 విషయాలు ఉంటాయి. అవి 3వ అధ్యాయంలో ఇంకా వివరించి చూస్తాము. ఇక్కడ జస్ట్ సూచన చేస్తాను. ప్రాపర్ యాక్షన్ అండ్ ప్రాపర్ యాటిట్యూడ్ అంటాం. సరి అయిన కర్మ సరి అయిన భావముతోటి, సరేనా? అది ఇక్కడ చెప్పేటప్పుడు అలా చేస్తే వాడి మనస్తత్వం ఎలా ఉంటుందప్పుడు? సుఖ దుఃఖములను సమముగా భావిస్తూ తీసుకుంటూ, లాభం అలాభములను, జయమును అపజయములను కూడా సమీకృత్వా. అది ఎప్పుడైతే కర్మని యోగముగా అర్థం చేసుకున్నామో, కర్మయోగ యొక్క ముఖ్యమైన లక్షణాలేంటో తెలుసుకున్నామో, కర్మని చేసి రోగముగా మాది అవ్వకుండా, కర్మ రోగం అవ్వటం అంటే ఏమిటి? ఏ కర్మ అయితే ఫలమునిస్తూ మరలా ఒక మనుషుడిని, జీవుడిని ఈ సంసార మరణ జనన మరణ చక్రంలోకి నెట్టిపడేస్తూ మళ్ళా పుట్టి చావులకు మధ్యలో, అది రోగం. ఏ కర్మ అయితే ఈ సంసార చక్రంలోకి మరలా వచ్చి ఇలా తిరగకుండా ఈ సుఖదుఖాల మధ్యలో ఇట్లా ఆటుపోట్లు పడకుండా ఉండేట్లు ఏ కర్మ అయితే చేస్తుందో అది కర్మయోగం అవుతుంది. అది అప్పుడు దాంట్లో సమభావం ఉండటం, సుఖములను దుఃఖములను సమముగా తీసుకోగల ధైర్య సామర్థ్యాలు. కాబట్టి నువ్వు సుఖదుఖాలను, అలాభములను, జయము అపజయములను సమం చేసుకొని నువ్వు యుద్ధము చేయడానికి లేచి నిలబడు. తతః కాబట్టి యుద్ధస్వ, రెడీ అవ్వు. నువ్వు అలా చేసినప్పుడు నీకు అసలు ఏ పాపము అంటదు. ఎందుకంటే సుఖదుఖములను నువ్వు క్లెయిమ్ చేయడం లేదు, సమముగా తీసుకుంటున్నావు, యోగ దృష్టిలో చేస్తున్నావు, నీ యొక్క ధర్మముగా భావించి చేస్తున్నావు. కాబట్టి ఏ కొంచెం పాపం కూడా నీకు అంటుకోదు, భయపడకు అని చెప్పి ఈ శ్లోకంలో ఇంట్రడ్యూస్ చేసి ఇది మనకు అందరికీ ఇస్తున్నటువంటి సలహాగా మనం అర్థం చేసుకొని భావించాలి. అందుకని చెయ్యి, భగవంతుడి కోసం చేస్తున్నాను అని చెప్పే భావంతో, సమాజం కోసం చేస్తున్నాను అనే భావంతో, నాకు దానిలో నేను ఆకాంక్షలను పెట్టుకోలేదు. వస్తే పోతాయి. అదే సమయంలో సుఖం వచ్చినాను నేను దాన్ని స్వీకరిస్తాను, దుఃఖం వచ్చినాను స్వీకరిస్తాను. ఈ భావన లోపల పెట్టుకొని ఈశ్వరార్పణ బుద్ధితోటి కర్మని చేస్తూ, ఈశ్వర ప్రసాద బుద్ధితోటి ఆ ఫలమును స్వీకరిస్తూ, ఆ ఫలమును కూడా భగవంతుడికి అర్పిస్తూ నువ్వు గనక చేయగలిగావంటే దెన్ నీకు ఏ పాపము అంటుకోదు. అందువలన ఈ కర్తవ్య కర్మ, ఇది కర్మయోగముగా నువ్వు భావించి చేస్తే నీకు చాలా శ్రేయస్సు అని చెప్పి, ఆ తర్వాత ఈ ప్రాపర్ యాక్షన్, ప్రాపర్ యాటిట్యూడ్ అని చెప్పాం కదా, 2 పదాలు. సాత్వికమైనటువంటి యాక్షన్కి పేరు ప్రాపర్ యాక్షన్. ఆ తర్వాత లేక రాజసిక, తామసికమైనటువంటి యాక్షన్లు ఇంప్రాపర్, సరి అయిన కర్మలు కావు. ఆ తర్వాత ప్రాపర్ యాటిట్యూడ్ అంటే ఏంటి? వొలిషన్ ఆఫ్ ద మైండ్ అంటారు ఇంగ్లీష్లో. నీ మనస్సులో ఏ భావము పెట్టుకొని ఎలా చేస్తున్నావు దాన్ని చెప్పాను కదా. ఇప్పుడు ఈశ్వరార్పణ బుద్ధితోటి కర్మకురు, ఈశ్వర ప్రసాద బుద్ధ్యా ఫలం స్వీకురు. ఇది మెయిన్ కర్మయోగం అంటే ఏంటని
మనం తల పగలగొట్టుకోలేదు, అర్థం చేసుకుంటే చాలు ఇట్లా. ఆ తర్వాత శ్లోకంలో 39, ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధియోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. భగవంతుడు కొన్ని శ్లోకాలు ఇప్పుడు చూసినవన్నిట్లో కూడా ఈ కర్మ చెయ్యి అని ఎంకరేజ్ చేస్తూ, ఏ దృష్టిలో చూసినా కూడా ధార్మిక దృష్టిలో, లౌకిక దృష్టిలో అని ఎందుకు ఇంత ప్రోత్సాహపడుస్తూ ప్రోద్బలం చేస్తున్నాడు కృష్ణుడు? అలా చేసింది అది నిజంగా కర్మ చేయటాని కోసమేనా? అది కంపల్సరీ చేయించాలని ఇష్టపడుతున్నాడా అంటే, భగవంతుడు అసలు అంతకుముందు బోధించినటువంటి తత్వ విషయాన్ని మరలా గుర్తు చేస్తున్నాడు, వదిలిపెట్టలేదు. హీ స్పీకింగ్ అప్ ద థ్రెడ్ ఫ్రమ్ ది తత్వబోధ ముందు చేసిన ఆ శ్లోకాలలో నుంచి ఇక్కడ. అందుకని ఏదైతే నీకు ఇంతవరకు నేను ఎంతవరకు ఆ 30వ శ్లోకం వరకు బోధించానో, తే అవిహిత ఏష, అది సాంఖ్యం. సాంఖ్యం అంటే అందుకనే ఇది అధ్యాయానికి పేరే సాంఖ్యయోగం అని చెప్తున్నాం. అంటే జ్ఞానముతో కూడినటువంటిది, ద హయ్యెస్ట్ టీచింగ్, లేక పరమార్థం, నిజబోధం. కాబట్టి ఆత్మ గురించి అక్కడ వివరించబడింది కాబట్టి అది సాంఖ్యము అని చెప్పబడుతుంది. ఆ తర్వాత ఇప్పుడు రెండోది కూడా నీకు మరలా గుర్తు చేస్తున్నాను, ఇంకా రాబోయే శ్లోకాలలో ఇంకా దాని గురించి నీకు వివరంగా చెప్తాను. అదేమిటి? బుద్ధియోగం. అప్పుడు సాంఖ్యయోగము, ఇక్కడ బుద్ధియోగం అంటే అర్థం కర్మయోగం అని అర్థం అండి. ఎందుకంటే బుద్ధిలో సరిగ్గా అర్థం చేసుకొని జ్ఞానముతో కూడినటువంటి 3వ అధ్యాయంలో చెప్పబోయేటువంటి లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠ పురా ప్రోక్త మయానఘ సాంఖ్యయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామని 2 గురించి కూడా, ఇది వీళ్లకు, ఇది వీళ్లకు, ఇదొక డైరెక్షను, అదొక డైరెక్షన్. అందుకని ఈ రెండుటిని గురించి సరిగ్గా అర్థం చేసుకోవాలి. దాన్ని ఇక్కడ భగవంతుడు సాంఖ్యయోగము, బుద్ధియోగం అని చెప్పి అది గురించి విను. ఏమిటది? ఎప్పుడైతే ఈ కర్మయోగంగా చేసుకుంటాడో, బుద్ధ్యాయుక్త, బుద్ధి అనే పదం చూడండి 2 సార్లు ఉపయోగిస్తున్నాడు భగవంతుడు ఈ శ్లోకంలో. బుద్ధియుక్తుడు అంటే కర్మయోగం యొక్క సైన్స్ ఆఫ్ యాక్షన్, దాన్ని బాగా అర్థం చేసుకున్నవాడు ఏం చేస్తాడు? కర్మ చేసినప్పటికి కూడా సుఖ దుఃఖాలు సమముగా భావిస్తూ చేస్తున్నప్పుడు ఈ కర్మ బంధంలో నుంచి తప్పించుకొని విడిపింపబడతాడు. కర్మబంధం ప్రహాస్యసి అంటే ఈ కర్మబంధం నీకు రాదు, అది బాండేజ్ అవ్వదు నీకు. అందువలన నువ్వు దీన్ని అర్థం చేసుకొని లోపల జ్ఞానాన్ని పెట్టు. అంటే అందుకనే 2 జ్ఞాన సహితమైనటువంటి, జ్ఞానంతో కూడి ఉన్నది వెనక కర్మయోగ అని చెప్తూ, కానీ జ్ఞానం అనేటువంటిది అల్టిమేట్. అది లేకుండా నువ్వు కర్మ చేసావంటే అది కర్మయోగం అవ్వదు మొదట, అప్పుడు అది బంధం అవుతుంది. కానీ జ్ఞానముతో కూడినటువంటి కర్మను చేస్తూ నీ డ్యూటీని ముగించేసుకో, తర్వాత జ్ఞాననిష్ఠుడు అవ్వు. ఎందుకంటే జ్ఞానం సాక్షాత్ శోక మోహాది సంహార హేతు. జ్ఞానమే మన యొక్క మోహమును, శోకమును పోగొట్టగలిగేటువంటి అతి శక్తివంతమైన మందు, కారణం. అందుకని దోషమును నివృత్తి చేయుటకు కారణముగా ఉన్నది కాబట్టి
జ్ఞానము చాలా ముఖ్యం. అందులో చెప్పి ఇప్పుడు ద సైన్స్ ఆఫ్ అభిహితా తే సాంఖ్యే తు శృణు. ఇప్పుడు వరకు నీకు చెప్పిన దాన్ని అది సాంఖ్యము అంటారు. పరమార్థ వస్తు వివేక విషయే అంటారు శంకరులు భాష్యంలో. ఆ తర్వాత ఇమాం యోగే, ఆ ఆత్మజ్ఞానమును పరమార్థ వస్తు వివేక విషయము మనకు తెలియటానికి కావలసిన తత్ప్రాప్త ఉపాయే, దానికి కావలసిన ఉపాయం అంటే జ్ఞానం ప్రాప్తుం ఉపాయే నిస్సంగతయా. ఎప్పుడైతే సంగం లేకుండా, అటాచ్మెంట్ లేకుండా చేస్తావో, ద్వంద్వ ప్రహాణ పూర్వకం, ద్వంద్వముల యొక్క ఇన్ఫ్లుయెన్స్ కింద నువ్వు రావు. సుఖ దుఃఖం లాభం అని చెప్పారు కదా ఇప్పుడు. తర్వాత ఈశ్వర ఆరాధనార్థే, ఈశ్వరుని యొక్క ఆరాధనగా నేను ఈ కర్మం చేస్తే కర్మయోగే, కర్మ అనుష్ఠానే అండ్ సమాధి యోగేచ. ఇది శంకరాచార్యుల వారి యొక్క భాష్యంలోంచి పదాలు చెప్తున్నాను. రెండూ ఉండాలి. సమాధి యోగం అంటే ఇక్కడ కళ్ళు మూసుకొని కూర్చొని యోగా అనే అష్టాంగ యోగం కాదండి. సాంఖ్యయోగం అనే సమాధి యోగం అంటాం. బుద్ధిలో సత్యమేమిటి, నిజ వస్తువేమిటి అని చక్కగా తెలుసుకోవడం. తెలుసుకున్న తర్వాత కూడా శరీరం ఉంటుంది, వాళ్ళకి కొన్ని కర్మలు వాళ్ళు ఎక్కడున్నాను చేయాల్సి వస్తుంది. అప్పుడు ఆ కర్మలు చేస్తున్నప్పుడు కూడా అవి ఈశ్వరార్పణ బుద్ధితోటి చేయటం చేత అక్కడ కర్మయోగం శ్రేష్టమవుతున్నది. లోపల జ్ఞానము స్థిరమవ్వటం కోసం కావలసిన అర్హతనిస్తుంది ఈ కర్మయోగ. అది విషయం. అప్పుడు ఎప్పుడైతే ఈ జ్ఞానము ఉన్నది, తర్వాత కర్మయోగం యొక్క లక్షణాలు, కర్మయోగ నిజమైన సిద్ధాంతము నాకు తెలుసు, అనుసరిస్తే అది ఏం చేస్తుంది, దానివలన కర్మబంధాన్ని నువ్వు తప్పించుకొని బయటపడతావు. కర్మబంధం అంటే ఎప్పుడు జ్ఞాననిష్ట స్థిరమవుతుందో, 3 రకాలైన బంధాలను కర్మను గురించి శాస్త్రం చెప్తుంది కదా. ఒకటి ప్రారబ్ధ కర్మ అని. ఇప్పుడు నాకు ఆల్రెడీ రిలీజ్ అయి ఇప్పుడు ఈ శరీరం, ఈ జన్మ, ఈ విషయం, ఇది ప్రారబ్ధం అంటాను. ప్రకర్షణేన ఆరబ్ధం, ఇది ప్రారబ్ధం మొదలైంది. దీన్ని ఇంకా అనుభవిస్తాం. ఈ అనుభవిస్తూ ఉన్నప్పుడు మరలా మనం కొన్ని కర్మలను ఎక్స్ట్రా చేస్తున్నాం. ఎక్స్ట్రా అంటే చేస్తున్నాం. ఆ చేసేటప్పుడు మరలా కొత్తగా కర్మలు చేయటం చేత అవి మళ్ళీ కర్మ ఫలాన్ని సృష్టిస్తాయి. ఎప్పుడు నువ్వు కర్మయోగంలాగా చేయకపోతే, జ్ఞానము లేకపోతే, దానిని అప్పుడు ఏమంటారంటే ఆగామి కర్మ అంటారు. మరలా వెనక వస్తున్నదే, అకౌంట్లో చేరుతున్నదే. అది పోయి ఆగామి కర్మ అది ఎక్కడో పోయి ఒక చోట సంచిలో బాగా బ్యాంకులో వేసిన అమౌంట్ లాగా సంచిత కర్మగా అక్కడ ఒక స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్నట్లుగా ఉంటుంది గోడౌన్లో. ఆ గోడౌన్ ఎక్కడుంది, ఆ స్టాక్ ఎక్స్చేంజ్ ఏంటి, కర్మ, అదంతా మనకు ఇన్ఫర్మేషన్ ఎవ్వరికి తెలియదు. కానీ ఆ సంచిలో నుంచి, ఆ అమౌంట్ గోడౌన్లో నుంచి, సంచిత గోడౌన్లో నుంచి కొంచెం రిలీజ్ అయి పంపబడుతుంది. ఎవరికి? నాకు పంపబడుతుంది. ఆ పంపబడ్డ ఇప్పుడు నాకు వచ్చి ఉన్నటువంటి ఆ కొరియర్ సర్వీస్ కర్మ ప్రారబ్ధం. ఇప్పుడు మరలా దీని గురించి ఇంకా డీప్గా ఆలోచిస్తాం, తర్వాత వింటాం. ఇప్పుడు ఏమర్థం చేసుకోవాలి, ఈ 3 కర్మల యొక్క బంధము నీకు లేదు, ఉండదు. ఎప్పుడు జ్ఞాన సహిత కర్మ సన్యాసం అని తర్వాత రాబోయే అధ్యాయాలకి పేరు అట్లాగే ఉంటుంది. కర్మయోగ, జ్ఞానయోగ, జ్ఞానకర్మ సన్యాస యోగ అని చెప్తారు.
అంటే అర్థం చేసుకొని బుద్ధిలో ఒక పక్కన సత్య వస్తువును గురించి విచారణ చేసి అని. ఇలా ఈ 39వ శ్లోకంలో భగవంతుడు మరలా ఈ జ్ఞానయోగము కర్మయోగము రెండేనండి ముఖ్యమైనవి. ఈ రెండే మధ్యలో ఏవి చేసినా, భక్తి చేసినా, రాజయోగమని చేసిన, ధ్యానమని చేసిన, ఏవైనా కూడా ఆ చిత్తశుద్ధి కోసమే అన్నీ, చిత్త ఏకాగ్రత కోసం. చిత్తశుద్ధి చిత్త ఏకాగ్రత రెండు గనక ఒక మనిషికి సరి అయిన పాళ్ళల్లో ఉన్నాయంటే వాడు జ్ఞాన నిష్ఠుడవుటకు అర్హత పొందుతాడు. జ్ఞానము వినుటకు, జ్ఞాన ప్రాప్తి అర్హత అది అప్పుడు అక్కడ శ్రవణం చేస్తాడు, మననం చేస్తాడు, నిధిధ్యాసనం చేసి జ్ఞాన నిష్టను పొందుతాడు. చూసారా, జ్ఞాన నిష్ట వచ్చేసిందంటే మోక్షం. ఇది ఈ భగవద్గీత టీచింగ్ యొక్క లక్ష్యం. అందుకని భగవంతుడు ఆ మెయిన్ లక్ష్యమును మర్చిపోయేట్లుగా మళ్ళీ వదిలేయకుండా దాన్ని పెట్టుకొని ఇప్పుడు రాబోయే అధ్యాయాల్లో అనేక రకాలుగా వివరించడం, అవి వింటున్న అర్జునుడికి కొన్ని సందేహాలు వస్తాయి. అవన్నీ భగవంతుడు సమాధానం చెప్తూ ముందుకు వెళతాడు. అందుకని ఈ విధంగా సరి అయిన రీతిలో నిదానంగా ఇట్లా వింటే తప్ప శాస్త్రమును భగవద్గీతను మనకు జీవితంలో అత్యంత ఉపయోగం ఏర్పడదు. లేకపోతే అత్యంత ఉపయోగం ఏర్పడనమన్నా ఈ విధంగా విని అర్థం చేసుకొని జీర్ణించుకొని వాటిని అనుభూతికి తెచ్చుకోవాలి. అప్పుడు ఈ విధంగా చెప్పి ఇప్పుడు 40వ శ్లోకంలో కర్మయోగం యొక్క గొప్పదనాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ మాట్లాడుతున్నాడు భగవంతుడు. నేహాభిక్రమనాశోస్తే ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. సహజంగా ఏవైనా పనులు చేసేటప్పుడు కర్మలు అది యోగముగా కాకుండా చేసావంటే దాంట్లో డిఫెక్ట్స్ ఉంటాయి. నువ్వు కర్మను యోగముగా అర్థం చేసుకొని చేసావంటే దానివలన 3 రకమైనటువంటి ఫలాలు ఉంటాయి. సరి అయిన విధముగా కర్మయోగాన్ని చేస్తుంటే తెలుసుకొని 3 రకాలైనటువంటి ఫలములు. అలా చేయకపోతే 3 రకాలైనటువంటి ఈ ఫలములు డిఫెక్ట్లు అవుతాయి. ఏమిటవి? ఈ మోక్ష మార్గమునకు ముందు మెట్టుగా ఉన్నటువంటి ఈ కర్మయోగ, ఇది ఇన్ దిస్ ఫీల్డ్ అని అర్థం. అంటే ఏది? ఇప్పుడు ఈ కర్మయోగం అనే ఫీల్డ్ ఉంది చూసారా, ఇది ఇక్కడ నా అభిక్రమనాశ అస్తి, న అస్తి అభిక్రమనాశ. అంటే దీంట్లో ఫెయిల్యూర్ అనేటువంటిదే ఉండదు. ఫస్ట్ పాయింట్ అర్థమైందా? ప్రారంభించే ముందు కానీ, చేస్తున్నప్పుడు కానీ, ఎండ్లో కానీ ఎక్కడ కూడా ఏ ఫెయిల్యూర్ అనేటువంటిదే ఉండదు. ఫెయిల్యూర్ ఉండదు. ఇది ఫెయిల్యూర్ ఉండదంటే అర్థం చేసుకోండి. నేనేంటంటే చాలా ప్రాజెక్టులు తీసుకుంటున్నాను, చాలా ఏదో చేయాలని సంకల్పిస్తున్నాను, కొన్ని అవ్వట్లేదు, అన్నీ ఫెయిల్యూర్ అయిపోయినాయి, నా బిజినెస్ ఫెయిల్యూర్ అయింది, అట్లా కాదు. కర్మయోగం అనేటువంటి ఈ థియరీ, ఈ విషయాన్ని దీన్ని నువ్వు తీసుకొని అప్లై చేస్తూ పనులు చేస్తుంటే దాంట్లో ఫెయిల్ అవ్వటం అనేటువంటిది ఉండనే ఉండదు. ఎందువలనంటే అనైకాంతిక ఫలం అది తప్పనిసరిగా ఆ ఎండ్ రిజల్ట్. దానివలన ఏంటి ఎండ్ రిజల్ట్? చిత్తశుద్ధి ఏర్పడి జ్ఞాన ప్రాప్తికి అర్హత పొంది జ్ఞాన మార్గంలో పయనించడానికి వస్తావు. అందువలన అది ఉండదు. అది మాత్రమే కాదు, రెండో బెనిఫిట్ చూడు. ప్రత్యవాయ దోష న విద్యతే. ప్రత్యవాయం అంటే
దీనివలన సైడ్ ఎఫెక్ట్, అడ్వర్స్ రిజల్ట్ ఏదైనా ఉంటుందా? సైడ్ ఎఫెక్ట్ ఇప్పుడు వైద్యానికి మందులు తీసుకుంటే ఏదైనా ముఖ్యంగా అల్లోపతిలో చాలా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయంటారు. అన్నిట్లోనూ వస్తాయి. ఆయుర్వేదంలో కూడా కొన్ని మందులు అందరికీ పడవు. అలా లేకపోతే వ్యవసాయం చేయటం ప్రారంభించారు, భూములు దున్నారు, అన్నీ చేశారు, మొలకలు ఎత్తీసారు, పీకారు, వరి ఇవన్నీ వర్షాలు పడి సక్రమంగా తుఫానులు గాలివానలు రాకుండా ఇలా ఉండి అన్నీ సక్రమంగా జరిగితే వ్యవసాయం సరిగ్గా జరిగి పంట చేతికి వస్తే వస్తుంది, లేకపోతే తెలీదు. అలా ఒక వ్యవసాయం చేసిన వాడికి జరిగితే జరగచ్చు, దొరికితే దొరకచ్చు, ఎంత లాభం వస్తుంది ఎంత నష్టం అవుతుంది తెలియదు. అట్లాగా ఇక్కడ లేదు. ఇది లేక మెడిసిన్ ఇస్తే సైడ్ ఎఫెక్ట్ వచ్చినట్ట, ఒక సైడ్ ఎఫెక్ట్ లేదు దీంట్లో. డౌట్ఫుల్, దీంట్లో సందేహమే లేదు. అడ్వర్స్ ఎఫెక్ట్, నెగిటివ్ ఎఫెక్టు ఉండదు అని చెప్పి, ఎట్లా ఈవెన్ నువ్వు కొంచెం అర్థం చేసుకొని కొంచెం చేసినా చాలు. ఈవెన్ ఏ లిటిల్ బిట్ అపి స్వల్పమపి అస్య ధర్మస్య స్వల్పమపి, నువ్వు దీన్ని కొంతవరకు ప్రాక్టీస్ చేయటం ప్రారంభించినా కూడా అది మహతః భయాత్ త్రాయతే. పెద్ద భయం ఏమిటండి? అసలు పెద్ద భయం అందరికీ సహజంగా ఏంటంటే మరణం పెద్ద భయం. మరణం అనేటువంటిది శరీరానికే, జీవుడికి లేదు, లేక ఆత్మకు లేదని చెప్పాడుగా చదివాం. కానీ అది తెలియని వాళ్ళకి భయం ఉంటుంది. ఆ మరణ భయమే పెద్ద భయం కదా. అసలు ఎందుకు వచ్చింది మరణ భయం? నువ్వు పుట్టావు కాబట్టి. పుట్టకపోతే చావవు కదా. ఆత్మకు పుట్టుక చావులు లేవని కదా చెప్పారు. నజాయతే మ్రియతే వా కదాచిత్ అని. అది తెలుసుకున్నవాడికి అప్పుడు అది తెలియాలంటే మొదట ఈ కర్మని యోగముగా మార్చి నువ్వు జీవించటం ప్రారంభించు. బాగా అర్హత వచ్చి చిత్తం శుద్ధి అయిన వలన జ్ఞానమునకు చాలా నీకు అవకాశం దొరుకుతుంది, నీకు ఇంట్రెస్ట్ కలుగుతున్నది, వింటావు, అర్థం చేసుకుంటావు, జ్ఞానాన్ని పొందగలవు. అప్పుడు ఆ జ్ఞానం పొందినప్పుడు ఇంకా ఈ జనన మరణాలు ఏర్పడవు కాబట్టి భయమే ఉండదు. కాబట్టి మహత్ భయం అంటే ఏంటి? జనన మరణాది ఈ జనన మరణములనే ఈ చూసారా సంసారం, జనన మరణాది ఆర్ణవం, ఇదే పెద్ద భయం. ఎందుకంటే పుట్టిన తర్వాత తప్పించుకోలేం, ముసలిదనం తప్పించుకోలేం, వ్యాధులు తప్పించుకోలేం, మరణము తప్పించుకోలేం. మరి అప్పుడు ఇవి వస్తున్నాయి పుట్టుక లేకుండా చేసుకో. మరలా పుట్టుట అనేది లేకుండా చేసుకోవాలి. ఎట్లా? జ్ఞానం పొందితే నీవు మళ్ళీ పుట్టవు. ఆ జ్ఞానం పొందాలంటే ఏం చేయాలి? కర్మయోగం చేయాలి. కర్మయోగం అంటే ఏంటి? చెప్పాం కదా సింపుల్గా, ఇంకా చెప్తాం. ఇలా భగవంతుడు 40వ శ్లోకంలో ఇప్పుడు మూడో బెనిఫిట్ ఏంటి? ఇది నిన్ను ప్రొటెక్ట్స్, రక్షతి, త్రాయతే. మరలా జ్ఞాపకం చేసుకుందాం. 3 ఏమిటి? దీంట్లో ఫెయిల్యూర్ అనేటువంటిదే లేదు, నష్టం అనేటువంటిదే లేదు, సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివే లేవు. తర్వాత కంపల్సరిగా ఇది నిన్ను రక్షిస్తుంది. 3 పాయింట్లు అర్థమైందా? అవిక్రమనాశ నాస్తి, ప్రత్యవాయ దోష అస్తి, భయమపి అస్తి, భయాత్ త్రాయతే. యు ఆర్ గోయింగ్ టు బి లిబరేటెడ్ ఫ్రమ్ ది. ఇంతకంటే ఇంకేం కావాలి నీకు? అర్థమవుతున్నదా చెప్పింది? సరిగ్గా విన్నావా? చెప్పిన తర్వాత ఇప్పుడు
ఈ 41వ శ్లోకంలో ఇప్పుడు ఆ బుద్ధి యోగం అని చెప్పాను. కర్మయోగానికి బుద్ధి యోగం అని పేరు పెట్టాడు భగవంతుడు. అప్పుడు ఆ బుద్ధి ఎందుకు బుద్ధి అని యాడ్ చేశాడు అక్కడంటే అర్థం చేసుకున్నాడు. అసలు కర్మ అంటే ఏంటి, దాన్ని యోగంగా చేయటం అంటే ఏంటి, అది రోగం కాకుండా ఉండటం అనేది అర్థం చేసుకుంటే అప్పుడు అటువంటి కల్చర్డ్, ట్రైన్డ్, కల్టివేటెడ్ మైండ్ దాని గురించి చెప్తూ 41లో వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం అవ్యవసాయినాం. కల్టివేట్ చేసి, కంట్రోల్ చేసి, ట్రైనింగ్ ఇచ్చి, రిఫైన్ చేసినటువంటి మైండ్ అది ఒకే దృష్టితోటి చిత్తం శుద్ధైంది కాబట్టి ఏక ఇహ కురునందన, కురునందన, కురువంశమునకు ఆనందమును ఇవ్వబోయేవాడా, ఇచ్చినవాడా అని చెప్పి అర్జునుడిని, కురువంశం మొత్తం నీ మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఇక్కడ ధర్మం రక్షించటం నీ మీద ఇక్కడ ఆధారపడి ఉన్నది. ప్రజలందరూ పాండవులైన మీ వైపు ఎదురు చూస్తున్నారు. కాబట్టి నువ్వు ఇది బాగా అర్థం చేసుకొని ఈ విధంగా అనుసరించు. ఏమిటి చెప్తున్నాడు భగవంతుడు ఇక్కడ? హే కురునందన, ఇది ఒక్కటి మాత్రమే మార్గం. వ్యవసాయాత్మికా బుద్ధి నిశ్చయ స్వభావం, నిశ్చయమైన వ్యవసాయాత్మక బుద్ధి అంటే సరైన అండర్స్టాండింగ్ ఉండడం. ఇది ఒకటి మాత్రమే, ఇది అర్థం చేసుకోవాలి. నిశ్చయ స్వభావం ఇతర విపరీత బుద్ధి శాఖాభేదస్య సమ్యక్ ప్రమాణ జనితత్వాద్. బుద్ధిలో విపరీతమైన భావనలు, తప్పైన అండర్స్టాండ్, రాంగ్ నోషన్స్ అవన్నీ లేకుండా ఇహ అంటే ఈ మోక్ష మార్గమునకు మొదటి స్టెప్పుగా ఉన్నటువంటి కర్మయోగే, మోక్ష మార్గే కర్మయోగే ఏమిటిది? శ్రేయో మార్గం. ఇది ఇటువంటి ఈ శ్రేయో మార్గంలో ఇహ ఈ విషయంలో ఈ వ్యవసాయాత్మకమైన బుద్ధి చాలా ముఖ్యం. అలాంటి వ్యవసాయాత్మకమైన బుద్ధి ఏర్పడాలంటే, వ్యవసాయం అంటే కల్టివేటెడ్, ట్రైన్డ్, అటువంటి మైండ్, శుద్ధమైన మనసు అని అర్థం. ట్రైన్డ్, కల్టివేటెడ్ అంటే కల్చర్డ్ మైండ్. కల్చర్డ్ మైండ్ అంటే ఏంటి? ఏ మనస్సులోనైతే కామక్రోధ లోభమోహ మతమాత్సర్యములు, రాగద్వేషాలు ఇవి లేకుండా ఉంటాయో అది శుద్ధమైన మనసు. దాన్ని వ్యవసాయాత్మిక బుద్ధి అన్నారు. కానీ ఇది లేని వాడికి ఒక పక్కన ఇంకో చూస్తే అవ్యవసాయినాం బుద్ధయ హి, ఈ క్లారిటీ లేకుండా మనస్సు అనేక రకాలుగా అనేక విషయాలలోకి పరిగెడుతూ మనస్సులో ఉన్నటువంటి శత్రువులైన అరిషడ్వర్గములు ఇంకా తొలగట్లేదు. అందువలన వాళ్ళు బహుశాఖాహ అంటే ఏంటి? ఇది చదవాలా, అది చదవాలా, అది మంచిదా, ఇది మంచిదా, నారాయణ్యం చదవాలా లేక మరొకటి చదవాలా, భాగవతం మాత్రం వింటే చాలా లేక కీర్తనలు వింటే చాలా, ఈ గుడికి వెళ్తే మాత్రం చాలా, ఆ గుడికి కూడా వెళ్ళాలా, ఈ విధంగా బహుశాఖాహ అంటే బహుభేదాహ, అనేక రకాలైన భేదాలని చూస్తూ అర్థం చేసుకోకుండా, అంటే కొంచెంసేపు ఇది కొంచెంసేపు అది అని
ఒక కాలు ఈ పడవలో మరొక కాలు ఆ పడవలో పెట్టి ఈ విధంగా వీళ్ళు బహుశాఖ అంటే అవ్యవసాయిన, అర్థమైందా? అందుకని ఒక్కొక్క రోజు ఒక రకమైన పూజ చేద్దాం, 7 రోజుల్లో 7 రకాలైన దేవుళ్ళు, 7 రకాల గుళ్ళు. ఎందుకు ఇంత తిరుగుతున్నావు? నీకేం కావాలి అసలు? ఒకదాన్ని పట్టుకొని ఒకటే చింతన చేస్తూ, ఒక జపం చేస్తూ, ఒక భావంలో చక్కగా అర్థం చేసుకోవచ్చు కదా. ఎందుకు మైండ్కి ఇంత డిస్ట్రాక్షను? అందువలన బహుదా భేదా బహుశాఖా, అవి అన్లిమిటెడ్గా ఉన్నాయి. అనంతా అంటే అపార అనుపరత సంసార విస్తీర్ణో భవతి. నువ్వు ఇలా మనస్సుని గనక అనేకమైన వాటికి మీదకు పంపిస్తూ, అనేకమైన కన్ఫ్యూజన్లు పెట్టుకుంటూ, అనేకమైన సందేహాలను పెట్టుకుంటూ, అనేక మంది చెప్తున్న వింటూ, అనేకం ఏదేదో చేస్తూ, నువ్వు చివరికి ఇవి అనంతంగా ఉన్నాయి, అనేక బ్రాంచులుగా పోతే ఆ మనస్సు డిస్ట్రాక్టెడ్, ఇంప్యూర్గా ఉంటుంది. ఆ మైండ్ అశుద్ధమైపోతుంది మనస్సు. మనం భక్తి పేరులో, మతం పేరులో ఏవో చేస్తున్నామని తృప్తి పడుతున్నప్పటికి కూడా మన మనస్సులో భారం ఎక్కువైపోతున్నది, భయం ఎక్కువైపోతుంది, తర్వాత సందేహాలు తీరట్లేదు. అందుకని ఇంకా ఈ వైపు వెళదామా, ఆ వైపు వెళదామా, ఇక్కడికి వెళదామా, అక్కడికి వెళదామని ఇట్లా ఈ పరిగెట్టడం అనేది ఉంది చూసావా. ఒకటి సరిగ్గా అర్థం చేసుకోడు, సరిగ్గా చదవడు, క్షుణ్ణంగా దాంట్లో నిలవడు. అటువంటి ఈ మనుషుడికి అనంతాహ, ఈయన వలన ఏమిటి ఇప్పుడు నష్టం? వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ మాటలు, వీళ్ళ పనులు, వీళ్ళ చేష్టలన్నీ వేరే రకంగా ఉంటాయి. ఈ భగవద్గీత ఇప్పుడు 2వ అధ్యాయంలో ఎంతటి లోతైన ఆత్మతత్వం గురించిన శ్లోకాలను విన్నాం మనం. భగవంతుడు ఎంత చక్కగా వివరించాడు. ఇది వినటానికి ఓపికగా ఏమిటి దీంట్లో సారం, అర్థం అని చెప్పి గ్రహించాలని ఎవరికి ఉండదు. చాలా కొద్ది మందికి, ఎవరు రెగ్యులర్గా వినరు, పైన వింటుంటారు. అదేమంటే నాకు టైం లేదు, నాకు ఓపిక లేదు, మీరు ఎంతసేపు మాట్లాడితే ఎట్లా, ఏదో చాలా షార్ట్గా ఏదైనా టీచ్ చేసేయండి, సింపుల్గా టీచ్ చేయండి అని భావిస్తారు అందరు కూడా. అందరికి షార్ట్ కట్లు కావాలి, SMS షార్ట్ కట్ లాగా, వాట్సాప్ మెసేజ్ లాగా. ఈ ఒక్క శ్లోకం చదివితే చాలు, నీ జన్మలో చేసిన అన్ని పాపాలు తొలగిపోతాయి అని ఎవరో యూట్యూబ్లో ఏదో పెడతారు. అట్లా ఎక్కడా లేదండి. ఈ ఒక్క శ్లోకం చదివితే అయిపోతుంది, ఆ ఒక్క శ్లోకం చదివితే అయిపోతుంది. ఇది అతి అద్భుతమైన శక్తితో కూడినటువంటి ఈ మంత్రం. ఎవరైతే దీన్ని ఇన్ని రోజులు, ఇన్ని రార్లు ఇక్కడ ఇట్లా చెప్తారో అని పెడతాడు. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళ పాపులారిటీ కోసం. అందుకని మీడియాలో ఎక్కువ మిక్స్ అయిపోకూడదు. మీడియా మంచిదే కొన్ని విషయాలకు, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా ఒకే గురువు దగ్గర నుంచి చాలా కాలం పద్ధతిగా, సంప్రదాయ పద్ధతిగా శాస్త్రమును వింటేనే కానీ ఒక మనిషికి మొదట మనకు అసలు క్లారిటీయే రాదు. జీవితం ఏమిటి, ప్రపంచమేమిటి, దేవుడేమిటి, నేను అంటున్న ఈ జీవుడెవరు, ఇవన్నీ క్లియర్గా కరెక్ట్గా తెలియకపోతే అంత కన్ఫ్యూషన్గానే ఉంటుంది. ఇప్పుడు ఒక పిల్లవాడు స్కూల్కి వెళుతున్నాడంటే 1 సంవత్సరమైనా కరెక్ట్గా ఆ క్లాసులోనే ఉంటూ, ఆ స్కూల్కి వెళుతూ, ఆ టీచర్లు చెప్తూ ఉంటేనే కదండి వాడికి కొంచెం జ్ఞానం వస్తుంది, విషయాలు తెలుస్తాయి. లేదు ఈ వారం ఈ స్కూల్కి వెళ్తాం,
మా పిల్లవాడికి ఇక్కడ నచ్చలేదట, కొత్త స్కూల్ అని ఇంకొక వారం ఇంకొక స్కూల్కి, మరొక వారం మరొక స్కూల్కి. అక్కడ ఇదే ఇంగ్లీష్ అండి, అదే అక్కడ కూడా ఇదే తెలుగు చెప్తున్నారు. అంటే అదే తెలుగు అదే ఇంగ్లీష్ చెప్పినప్పటికీ కూడా వాడికి సరిగ్గా వస్తుందో చదువు? చెప్పండి. 10 సార్లు నెలలో సంవత్సరంలో 10 మంది 10 స్కూళ్ళు మారుస్తూ 10 టీచర్ల దగ్గరికి వెళితే ఏ చదువైనా వస్తుందా? రాదు కదా. ఒకే టీచర్ దగ్గర ఒకే స్కూల్లో ఆ సబ్జెక్టులన్నిటిని చక్కగా చదవాలి, లేకపోతే నష్టం. అదేవిధంగా లౌకిక విద్యలోనే అది అంత అవసరమైనప్పుడు ఆధ్యాత్మిక విద్యకే మనం ముఖ్యత్వం ఇవ్వం. ఇది పెద్ద పొరపాటు అందరు చేసేది. ఇది మాత్రం నేనే ఎప్పుడూ అప్పుడప్పుడు వింటానులేండి. నాకు కొంచెం టైం ఉన్నప్పుడు, బోరు కొట్టినప్పుడు కాఫీ తాగుతూ టీ తాగుతూ ఏదో కొంచెం అట్లా చూస్తాను, టీవీలో బ్రౌజ్ చేస్తాను. ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, ఉపన్యాసం ఇస్తున్నారు అంటే దీనివల్ల జీవితం అంతా అయిపోతుంది, పోతావు, ప్రయోజనపడదు. అందుకని ఉన్నప్పుడే చక్కగా ఏదో ఒక సమయం, వారానికి గంట అట్లా సమయాన్ని కేటాయిస్తూ చక్కగా వింటే తప్ప ఈ విషయాలు బాగా మనకు వంట పట్టవు, ప్రయోజనపడవు. ఎందుకంటే చెప్పాలి కదా నేను. మనకు బాగా ఏదో గంభీరంగా శబ్దముగా ఏవేవో జోకులు చెప్తూ ఏవేవో లోక విషయాలు చెప్తూ ఎంత ఉపన్యాసం అనర్గళంగా అలా చెప్తే వచ్చేది కాదు ఈ విషయం. ఇది అలాంటిది కాదండి. ఎక్కువ జనాలు గుంపులు ఉండే చోట వేల మందో మైకులు పబ్లిసిటీ అట్లా వచ్చేది కాదు ఇది. అవన్నీ కాలక్షేపానికి, ఏది ఎంటర్టైన్మెంట్కి చూస్తుంటారు. అందుకనే ఎన్ని కథలు చెప్పారు, ఎన్ని జోకులు వేశారు అంటాడు. విషయాన్ని ఇట్లా వివరించి ఏదైనా చెప్తానంటే ఇది చాలా బోరు కొడుతుంది అంటాడు. సరిపో, వెళ్ళు, జీవితం వేస్ట్ అయిపోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇటువంటి కేటగిరీ మనుషులందరూ కూడా లోకంలో ఉన్నారు. ఎక్కువ మంది అట్లాగే ఉంటారు. అందుకని జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కృష్ణుడు ఏం చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు, ఆ విషయాన్ని మీకు నేను ఎందుకు ఇంతసేపు మాట్లాడుతున్నాను. వీళ్ళ యొక్క ఇదేమిటంటే, వీళ్ళు ఒక టైప్ ఆఫ్ పీపుల్. ఏమంటారు 42వ శ్లోకంలో, వీళ్ళు సత్యం ఉన్నది ఒకటేనండి, ఫ్యాక్ట్ ఈజ్ వన్ ఆల్వేస్. కానీ ఈ కన్ఫ్యూషన్లో చాలా, ఒక్కదాని గురించి కన్ఫ్యూజన్లు చాలా, సత్యం ఒకటే. కానీ దాన్ని రైట్గా కరెక్ట్గా ఆన్సర్, ఇప్పుడు సత్యం ఎప్పుడు ఒకటై ఉన్నదో దానికి కరెక్ట్ అయిన బదులు ఆన్సరు ఒకటే అయి ఉండాలి కదా. అలాంటప్పుడు ఒక సత్యానికి మెనీ ఆన్సర్లు ఎట్లా ఉంటాయి? ఇప్పుడు 1 + 1 అంటే = 2. దీనికి వేరే ఆన్సర్లు ఏమైనా ఉన్నాయా చెప్పండి? నువ్వు ఒకవేళ ఇట్లా చెప్తే 1/2 + 1/2, 1/2 + 1/2, 4 అరలు = 2. ఎందుకు ఇంత తికమక పడతావు? ఇలా ఏదో కొంచెం అక్కడ కాంప్లికేట్ చేసి చెప్తే సరే, చివరికి వచ్చిన బదులేంటి? 2 కదా. నువ్వు ఈ 1 + 1ని ఎన్ని ముక్కలు చేసి ఏం చేసినా కూడా మనకు దొరికేది ఆన్సర్ అదే. ఇలాగా దానికోసం తిప్పలు పడతారు, తంటాలు పడతారు. అందుకని ఇంతకంటే కరెక్ట్ ఆన్సర్ 2 రావాలి. అది ఎక్కడ చెప్పినా, ఎవరు చెప్పినా, ఏం చెప్పినా సరే, వీడు చాలా బీదవాడులేండి, వీడికి కొంచెం వేరే విధంగా చెప్తాం, వీడికి మాత్రం
ఒకటి ప్లస్ అర ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్తామా? వీటికి ఓకే, ఇట్లా ఉంచుకోనివ్వండి. అందుకని సత్యం ఒకటే, దానికి కరెక్ట్ అయిన ఆన్సర్ ఒకటై ఉండాలి. అనేకమైన ఆన్సర్లు, అనేక పద్ధతులు, అనేక మార్గాలు ఉంటాయా ఏంటి? కానీ లోకంలో యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరతాః పార్థ నాణ్యదస్తితి వాదినః. పైన శ్లోకంలో చెప్పినట్లుగా ఈ అన్ట్రైన్డ్, అన్కల్చర్డ్, అన్కంట్రోల్డ్, అన్కల్టివేటెడ్ మైండ్ ఉన్న వ్యవసాయాత్మకమైన బుద్ధి లేని వాళ్ళ గురించి 3 శ్లోకాలు చెప్పబోతున్నాడు భగవంతుడు. చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. మనకు కొంచెం కష్టంగా ఉంటుంది, నా గురించి చెప్తున్నట్లుగా ఉన్నదే అనిపిస్తుంది. చాలామంది ఈ కేటగిరీ కింద వస్తారు. ఇప్పుడు లోకంలో ఉన్న ప్రపంచంలో మనుషులు, వాళ్ళు భక్తులు అనుకుంటూ ఉన్న భక్తుల లిస్టులో కేటగిరీ వాళ్ళైనా, లేక ఒక రకంగా సంప్రదాయము, ఆచారము అని అంటున్న వాళ్ళైనాను, లేక కొంచెం నేను స్పిరిచువల్, ఆధ్యాత్మికం అని అనుకుంటున్న వాళ్ళు కూడా సరి అయిన రీతిలో సరి అయిన గురువు దగ్గర నుంచి సరి అయినది వినందువలన వీళ్ళకి ఇలా ఉంటారు. 3 శ్లోకాలు. ఇప్పుడు ఈ 42లో ఇది జస్ట్ కొంచెం చెప్తాను. ఇక్కడ ఏమంటున్నారంటే, యాక్చువల్గా 42, 43, 44 వరుసగా కలిసే చదివినా ఒకటి పాయింట్ వైజ్గా చూస్తే మొత్తం ఇక్కడ 11 రకాలైనటువంటి వీళ్ళ యొక్క ఆలోచన, భావాలు, వీళ్ళ పోకడ. సరేనా? అందుకని 3 శ్లోకాలను చదివేస్తాను. తర్వాత ఇప్పుడు కొంచెం 1, 2, 3 చూస్తాం. మనకు ఆర్డర్ ఇంపార్టెంట్. 11 డ్రాబ్యాక్స్, ఈ అవ్యవసాయాత్మిక బుద్ధి ఉన్నటువంటి బహుశాఖ వాళ్ళ మనస్సులో అనంతంగా పరిగెడుతుంటుంది, వెతుకుతూనే ఉంటుంది, నిలకడ ఉండదే వీళ్ళు. అప్పుడు 43 ఏంటి? కామాత్మానస్వర్గపరాః జన్మకర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. ఇప్పుడు ఈ 3 శ్లోకాల్లో కలిసి, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్, ఒక్కొక్క దిస్ ఈజ్ ఇది చూడు, ఇది డ్రాబ్యాక్. ఇట్లా, హే పార్థ, అర్జున విను. అవిపశ్చిత నెంబర్ 1. అవిపశ్చిత అంటే వీళ్ళు అన్ఇంటెలిజెంట్ పీపుల్ అని ఇంగ్లీష్లో, ఫూల్స్ అని, అవివేకులు. అల్పమేధసః అవివేకినః ఈజ్ ఈక్వల్ టు అవిపశ్చితః. వీళ్ళు, అర్థమైందా? అల్పమేధస్సు అంటే ఏంటి? ఎవరో చెప్తున్నారే, అనుభవజ్ఞులు, జ్ఞానం నిష్ఠులైనటువంటి శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువు విందాం చేద్దామని ఉండదు, బుద్ధి రాదు. వాళ్ళ ఇంటెలిజెన్స్ ఈజ్ వెరీ వెరీ డల్. వివేకము, విచారణ చేద్దామనే ఉండదు. మెకానికల్గా, యాంత్రికముగా ఏదైనా చెప్పండి చేస్తాను. 30 రోజులు ఆ కొండ చుట్టూ తిరగమంటారా? తిరుగుతాను. ఇలా ప్రతి నెల 1 సంవత్సరం పాటుగాను తిరుపతి కొండ మీదకి నడిచి వెళ్ళమంటారా? చెప్పులు లేకుండా చేస్తాను. ఇలాంటివి గ్రాస్ థింగ్స్ చేయటానికి వీళ్ళు రెడీ. కానీ ఇలాంటి సూక్ష్మమైన విషయం కూర్చో విను, నిద్రపోకుండా విను అంటే అది చేయలేరు వాళ్ళు. అప్పుడు వీళ్ళని ఏమంటారంటే అల్పమేధసులు.
సూక్ష్మమైన వివేకము చింతన చేయటానికి అర్హత లేదు వీళ్ళకి. అటువంటి వాళ్ళు తర్వాత వేదవాదరతాహ, వేదములో పూర్వభాగంలో వేదం అంతా ఒక్కటి యాక్చువల్గా, కానీ దాంట్లో పూర్వభాగము ఉత్తర భాగం అని ఉన్నాయి. పూర్వభాగంలోనే కర్మలు, కర్మకాండలు, యజ్ఞయాగాదులు, పూజలు, దేవుళ్ళు ఇవన్నీ కూడా చాలా ధర్మ విషయం కింద అవన్నీ చెప్పబడినాయి. కానీ వాటికే ముఖ్యత్వం ఇస్తారు. వాటి వలన అసలు ప్రయోజనం ఏమిటి, లక్ష్యం ఏమిటి, ఆ తర్వాత పోర్షన్ అయినటువంటి వేదాంతము, జ్ఞానము, అది ఏమి, దాన్ని ఏమి స్వీకరించము, అది కూడా కావాలి కదా అంటే వీళ్ళకి నచ్చదు. ఇలా వేదములో చెప్పిన పూర్వభాగ విషయాలే, కర్మ విషయాలనే రిచువలిస్టిక్ వాటినే పట్టుకొని అవే మాట్లాడతారు, వాటిల్లో ఎంతెంతో చేయాలంటారు. ఇది వీళ్ళ పోకడ. సరే, ఒక 2 పాయింట్లు చెప్పాను, ఇంకా మనం 9 చూడాలి. ఒకటొకటి చాలా ముఖ్యం. సరే, ఈరోజు ఇంతటితోటి నిలుపుతాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.